తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమిట్ లో పెట్టుబడులు వెల్లువెత్తాయి. 2 రోజులకు కలిపి 5,39,495 కోట్ల పెట్టుబడులు వచ్చాయి. తొలి రోజు 2,43,000 కోట్ల పెట్టుబడులు కాగా రెండవ రోజు 2,96,495 కోట్ల పెట్టుబడులకు ఒప్పందాలు కుదిరాయి. సీఎం రేవంత్ రెడ్డిని ఫార్మా కంపెనీల ప్రతినిధులు కలిశారు. అరబిందో, భారత్ బయోటెక్, హెటెరో, ఎంఎస్ఎన్ ప్రతినిధులు ప్రభుత్వంతో ఎంఓయూ కుదుర్చుకున్నారు. అలాగే వింటేజ్ కాఫీ హౌస్, కేజీఎస్ ఇండియా, రిలయన్స్ కన్స్యూమర్ ప్రొడక్ట్స్ లిమిటెడ్ ప్రతినిధులు ప్రభుత్వంతో ఎంఓయూ కుదుర్చుకున్నారు. బయాలజికలీ అమెరికాకు చెందిన విజీ ఇంక్, గ్రాన్యూల్స్, ఫిజిక్స్ వాలా ప్రతినిధులు సీఎంను కలిసి ఎంఓయూ చేసుకున్నారు.